చైతన్య రథం ప్రేక్షకులకు స్వాగతం, నమస్కారం. ధనంజయ రెడ్డి అడ్డదారి పెత్తనం, అడ్డదారి ఐఏఎస్లను వేధించిన ధనంజయ రెడ్డి అక్రమాలపైన ఆరా మొదలైంది. రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ధనంజయ రెడ్డి ఇప్పుడు ప్రభుత్వ విచారణలో ఉన్నాడు. ఆయన కేవలం మద్యం కుంభకోణాలనే కాకుండా మరిన్ని అక్రమాలకు పాల్పడ్డాడనే అనుమానాలు ఉన్నాయి. ముఖ్యంగా అడ్డదారిలో వచ్చిన ఈయన తమ అసాధారణ ప్రతిభతో ఆంధ్రప్రదేశ్కు ఎంపికైన ఉన్నత స్థానాలకు చేరుకున్న ఐఏఎస్ అధికారులను లక్ష్యంగా చేసుకుని వేధించాడనే ఆరోపణలు ఉన్నాయి. బాధితులైన అధికారుల నుండి కీలక సమాచారం సేకరించే ప్రయత్నాలు ముమ్మరంగా సాగుతున్నాయి. కొందరు వ్యక్తులు తమలోని అభద్రతా భావం వల్ల ఇతరుల విజయాన్ని జీర్ణించుకోలేరు. తమ కంటే ఎక్కువ నైపుణ్యం ఉన్న వారిని చూస్తే కలత చెందుతారు. తమ స్థానానికి ముప్పు వాటిల్లుతుందనే భయంతో వారిని ప్రోత్సహించకపోగా అణచివేయడానికి ప్రయత్నిస్తారు. అడ్డదారిలో అధికారం పొందిన వారిలో ఈ అభద్రతా భావం మరింత ఎక్కువ ఉంటుంది. తమ అసమర్థత బయటపడుతుందనే భయంతో తమ కింద పనిచేసే సమర్థులను మానసికంగా వేధిస్తారు. ధనంజయ రెడ్డిది కూడా ఇదే తరహా మనస్తత్వమని తెలుస్తోంది. తనకంటే ఎక్కువ ప్రతిభ ఉన్న ఐఏఎస్ అధికారులను ఆయన తీవ్రంగా వేధించేవాడని సమాచారం. ప్రత్యేకించి స్వయం కృషితో పైకి వచ్చిన వారి పట్ల ఆయన కక్షపూరితంగా వ్యవహరించాడని తెలుస్తోంది. గత వైకాపా ప్రజాప్రతినిధుల నుండి సామాజిక మాధ్యమాల కార్యకర్తల వరకు చాలామందిని ఆయన హీనంగా చూశాడనే విమర్శలు ఆ పార్టీ నాయకుల నుంచే వినిపిస్తున్నాయి. అంతేకాకుండా నిబంధనలకు విరుద్ధంగా పనిచేయడానికి నిరాకరించిన నిజాయితీ గల ఐఏఎస్ అధికారులను కూడా ఆయన వేధించాడు. ప్రస్తుతం ప్రభుత్వం ఈ వేధింపులతో పాటు ఇతర అక్రమాలపై కూడా లోతుగా ఆరా తీస్తోంది. గతంలో చాలామంది అధికారులు వైకాపా నేతల వేధింపులో భరించలేక చట్టాన్ని అతిక్రమించి శిక్షలు అనుభవించారు. కొందరు కోర్టు ఆదేశాల మేరకు అవమానకరమైన స్వల్పకాలిక సామాజిక సేవలు కూడా చేయవలసి వచ్చింది జగన్మోహన్ రెడ్డి పాలనలో. ప్రస్తుతం ప్రభుత్వం ఈ పరిస్థితులను మార్చాలని గట్టిగా సంకల్పించింది. మద్యం కుంభకోణంతో పాటు వేధింపులకు పాల్పడిన ఈయనపై కఠిన చర్యలు తీసుకోవడానికి రంగం సిద్ధంగా ఉంది. దీని ద్వారా సమాజానికి నిబద్ధత కలిగిన అధికారులకు అండగా ఉంటామనే బలమైన సంకేతం ఇవ్వాలని భావిస్తోంది. ప్రభుత్వ నిధులను దుర్వినియోగం చేస్తూ చేపట్టిన రంగులు వేయడం వంటి పనుల నుండి పాఠ్య పుస్తకాలలో ప్రచార చిత్రాలు ముద్రించడం వరకు అనేక అక్రమాలు జరిగాయి. ఈ అక్రమాలన్నింటినీ వెలికితీసి బాధ్యులైన వారిని చట్టపరంగా శిక్షిస్తేనే వ్యవస్థ ప్రక్షాళన జరుగుతుంది. నాటి వైఎస్ రాజశేఖర రెడ్డి పాలన నుండి మొన్న జగన్ రెడ్డి పాలన వరకు ఈ ధనంజయ రెడ్డి చేయని అక్రమం, అరాచకం, దోపిడీ లేదు. వీటన్నిటి మీద సమగ్రమైన విచారణ జరిపించడానికి కూటమి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. నమస్కారం.